ఓం నమో భగవతే శ్వేత గులాబీలు 1962. If there is only one way and the depth of your heart is aware of it also, it is right when it feels that you will get what you want, and you are right to wait, because to know how to wait is also a tapasya, because at the end there will be a miracle, for believe it or not, all is a constant miracle. January 9th దీనికి తెలుగులో నీకు ఒకే ఒక మార్గం ఉన్నది, దారి ఉన్నది. నీ హృదయ లోతుల్లో కూడా ఎరుకను కలిగి ఉండాలి, చైతన్యంతో ఉండాలి. హృదయాంతరంలో నీవు ఏది వాంఛించేదో అదే నీవు పొందదవనే అనుభూతి సరైనది. యద్భావం తద్భవతి అంటాం కదా, అది ఏది వాంఛిస్తే అది. ఇక నీవు ఎదురు చూడడం వంటిదే, అది మనం అనుకున్నది అవుతుంది అని అనేసి దాని గురించి ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే నిరీక్షణ అనేది ఒక తపస్సు వంటిది. కడకు అది ఒక అద్భుతం చేయగలదు, అందించగలదు. నమ్మినా నమ్మకపోయినా జీవితమంతా నిరంతరమే. ఆల్ లైఫ్ ఈజ్ మిరకల్ అన్నారు కదమ్మా. ఇక నెక్స్ట్ February 22nd. You are mistaken when you think that I did not value the picture you gave me with your love. On the contrary, it touched me. It is the kind of thing I value much more than a beautiful present made with a cold or interested heart. నీ ప్రేమతో చేసి ఇచ్చిన చిత్రపటాన్ని నేను విలువగా చూడలేదనుకోవడం, అది నీవు పొరపాటు చెందడమే. దానికి విరుద్ధంగా అది నన్ను స్పర్శించినది. చల్లని లేక ఆసక్తి గల భావాలతో సౌందర్యవంతమైన బహుమతి కంటే కూడా ఇది నాకు ఇంకా మరింత అత్యంత విలువైనది అని అమ్మ ఇందులో మనకు తెలియజేస్తున్నారు. ఇక నెక్స్ట్ 23rd February ఏం చెప్తున్నారంటే, లవ్ ఈజ్ టూ సాక్రెడ్ ఎ థింగ్ టు ప్లే విత్, అండ్ ఐ హ్యావ్ సెడ్ ఎటర్నల్ లవ్. శాశ్వతమైన ప్రేమ క్రీడించడానికి అత్యంత పవిత్రమైనది. ఇక నెక్స్ట్ మనము December 1st, December 7th ఇవి రెండు ఒకేసారి చెప్పుకుందాం. డు నాట్ వరీ, బిహైండ్ ఆల్ దిస్ కన్ఫ్యూజన్ దేర్ ఈస్ ద గ్రేట్ మెర్సీ ఆఫ్ ది సుప్రీం. చింతించకు, జరిగే గందరగోళాలన్నింటి వెనక ఆ పరంధాముని గొప్ప దయ కలదు. ఇట్ ఈస్ ట్రూ దట్ లైఫ్ as it is not a very pretty one, but it is better to laugh at it than to be sorrowful. జీవితం అంతా సౌందర్యమైనది కాదన్నది లేదన్నది నిజమే, అదంత సౌందర్యంగా ఉండదు అనేది. అయితే విషాదంలో కూరుకుపోవడం కన్నా, వేదనగా ఉండడం కంటే కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండడమే అది చాలా మంచిది అని. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అన్ని పరిస్థితులలో కూడా, అది మన ఆరోగ్యానికి కూడా చాలా ఉన్నతం. ఇక నెక్స్ట్ ఏంటంటే December 14. You have put some serious questions about the adverse forces, and I want to answer seriously, but that needs time. It cannot be written in a hurry. Be sure that everything will come in its time. True love is the master of the world, and eventually it will conquer everything. అదివ్య శక్తుల గురించి నీవు నా ముందు కొన్ని తీవ్రమైన ప్రశ్నలను సంధించావు. ఎవరిని?
హుతా గారికి అమ్మ చెప్తుంది, నువ్వు చాలా తీవ్రమైన ప్రశ్నల్ని సంధించావని. ఇక నేను కూడా తీవ్రంగానే సమాధానం ఇస్తాను, కానీ దానికి కొంచెం సమయం కావాలి, అంటే హరీబరీగా ఆతృతగా లిఖించలేను అంటున్నారమ్మ. కానీ దాని సమయంలో ప్రతీదీ వచ్చి తీరుతుంది. అది ఆ సమయం వచ్చిందంటే ప్రతీది కూడా జరిగి తీరుతుంది. దివ్య ప్రేమ ఈ జగత్తు యొక్క ప్రభుత. ఇక చివరికి అది సమస్తాన్ని సర్వాన్ని జయిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే 16th December. For love there is no other curtain than ignorance. అంటే ప్రేమకు అజ్ఞానం తప్ప వేరే తెర అంటూ ఏమీ ఉండదు ప్రేమకు. ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇఫ్ యూ స్టిల్ బిలీవ్ ఇన్ మై లవ్, ఐ షల్ టెల్ యూ దట్ మై లవ్ విల్ బీ కాన్స్టెంట్లీ విత్ యూ, ప్రొటెక్టింగ్ యాజ్ మచ్ యాజ్ యూ విల్ అలో ఇట్ ప్రొటెక్ట్ యూ. అంటే నీవు ఇంకా నా ప్రేమను నమ్మితే, నేను చెప్తున్నాను, నా ప్రేమ నిరంతరం నీతోనే ఉంటుంది, అది నిన్ను రక్షిస్తూ ఉంటుంది. నీవు దానికి రక్షణకి అనుమతించినప్పుడు, నీ అనుమతి ఉన్నప్పుడు అది తప్పకుండా నిన్ను నా ప్రేమ రక్షిస్తూనే ఉంటుంది అని అంటున్నారు అమ్మ. ధన్యవాదాలు.